Kiran to be understand what is happening around by the world. But of course, after updates, now it's very clear to be following by mobile settings, so, which is very wireless. Yeah. So today we are going to learn about more about the past of radio with our great performance of the Bharat sir will introduce so what the uses of the radio. So we'll be continuing the program. ఏంటంటే పోస్టర్ రివీలింగ్ అనేది కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. బాగుంది కదా. అండ్ మన కార్యక్రమంలో తర్వాత రేడియో అనేది మార్కోని అనేటటువంటి శాస్త్రవేత్త కనిపెట్టినప్పటి నుంచి కూడా ఎలా మార్పు చెందుతూ వచ్చింది, ఏ రకంగా ఒక ప్రసార మాధ్యమంగా అది ప్రజలకు ఉపయోగపడింది అనేది ఒక ఆడియో ద్వారా మనము ఇప్పుడు వినొచ్చు. విందామా? హలో హలో హలో, మైక్ టెస్టింగ్. వింటున్నారా? వినకపోతే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తారా? అందరూ స్టేజ్ పైనే ఉన్నారు, మీ మాటలు వింటున్నారు. అవునా? సరే, ముందుగా అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఋషి. మన శ్రీ చైతన్య బెల్లంపల్లి బ్రాంచ్లో ఏ ప్రోగ్రామ్ చేసినా స్పెషల్గానే ఉంటుంది కదా. అలాంటిది నువ్వే స్పెషల్గా డిజైన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నావంటే ఇంకా చెప్పక్కర్లేదు, డెఫినెట్గా అదిరిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రేడియో డే ప్రోగ్రామ్ చేసినప్పుడు మన స్కూల్లో అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో గుర్తుందా? ఈసారి ఏం ప్లాన్ చేసావో చెప్పు. అందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు. నువ్వు చాలా హైప్ పుట్టిస్తున్నావు. ఒకటి మాత్రం చెప్తా, ఈసారి మన ప్రోగ్రామ్ డబల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వావ్, నువ్వు చెప్తుంటే మా అందరికీ ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సరే, ముందు చెప్పు, ప్రపంచంలో ఫస్ట్ రేడియో స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది? ప్రపంచంలోని ఫస్ట్ రేడియో స్టేషన్ అమెరికాలోని పీటర్బర్గ్లో ప్రారంభమైంది. 1920 నవంబర్ 2న జరిగిన మొదటి రేడియో ప్రసారాలలో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఫలితాలను ప్రసారం చేయడం మేజర్ హైలైట్. ఇప్పుడు నేను కూడా నీకు ఒక ప్రశ్న వేస్తా. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం ఎప్పుడు మొదలైందో చెప్పు. నేను నిన్నెలా టెస్ట్ చేశానో నువ్వు కూడా నన్ను అలా టెస్ట్ చేస్తున్నావా? సరే కానీ, భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం 1923లో జరిగింది. దాన్ని బొంబాయి ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ప్రసారం చేసింది. అబ్బో, నీకింత జనరల్ నాలెడ్జ్ ఉందని అస్సలు ఊహించలేదు ఋషి. నేను వాకింగ్ వికీపీడియా లాంటోని ప్రియా. కావాలంటే ఇంకా చెప్తా విను. 1923లో బాంబేలో ప్రారంభమైన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరుని 1936లో ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. అదే ఆల్ ఇండియా రేడియో 1956 నుండి ఆకాశవాణి పేరుతో మన పెద్దవాళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది. అవును, కానీ మీ ఇంట్లో రేడియో వినేవాళ్ళా? వినేవాళ్ళ అని అడిగితే వినేవాళ్ళం. కాకపోతే అది మాది కాదు, పక్కింటి వాళ్ళది. వాళ్ళ రేడియో సౌండ్ మా బస్తీ అంతా వినిపించేది. అంత సౌండ్ పెడతారా వాళ్ళు? వాళ్ళెవరో కానీ రేడియోకి డైహార్డ్ ఫ్యాన్స్లా ఉన్నారుగా. ఫ్యాన్స్ అని మామూలుగా అంటావేంటి? వాళ్ళకి ఆకాశవాణి ఫ్యామిలీ అని పేరు కూడా పెట్టారు మా బస్తీలో. అవునా? ఎందుకని? ఎందుకని అంటావేంటి? వాళ్ళ డైలీ రొటీన్ వింటే పిచ్చోడు అయిపోతావు. వాళ్ళు పొద్దున్నే సుప్రభాతంతో డే స్టార్ట్ చేస్తారు, తర్వాత భక్తి రంజని వినిపిస్తారు. బ్రేక్ఫాస్ట్ టైం నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది. ఇక సాయంత్రం వివిధ భారతి మిస్ అయితే వాళ్ళకి ఆ రోజు ఇంకా నిద్రే పట్టదు. రాత్రి రేడియో ప్రసారాలు ఆగిపోయే వరకు వాళ్ళు నిద్రపోరు, మా బస్తీలో ఎవరిని నిద్రపోనివ్వరు. అలా ఉండేది పరిస్థితి. భలే గొప్పళ్లే బాబు వాళ్ళు. అది ఇల్లు కాదు, రేడియో స్టేషన్ అని ఫీల్ అవుతున్నారనుకుంటా. విన్నారుగా, టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినా ఆ రోజుల్లో మన పెద్దవాళ్లకు రేడియో ఇచ్చిన మజానే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు. సరే, ఇప్పుడు మన ప్రోగ్రాంలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా? ఎలా ఉంది? ఆ పాయింట్స్ అన్ని గుర్తున్నాయా? దాంట్లో వాయిస్లో వచ్చిన పాయింట్స్ అన్ని కూడా. దాంట్లో లేడీ వాయిస్ ఎవరో నాకు కూడా తెలీదు, మెయిల్ వాయిస్ ఎవరో తెలుసు కదా మీకు? ఎవరిది? సార్. ఓకే, నిన్న మనము ప్రోగ్రామ్ నుంచి అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఆర్జిఎస్ గా మేము పర్ఫార్మ్ చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళ నేమ్స్ ఇవ్వడం జరిగింది. Good afternoon, Sri Chaitanya. What's your name? My name is Jahnavi. What's your name? My name is Samhita. We both are from 6th standard. Today we have been celebrated about
Radio Day. మనకి ఇప్పుడు ఆడియోలో ఒక సాంగ్ కానీ డైలాగ్ కానీ వినిపిస్తారు భరత్ సార్. దాన్ని బట్టి ఆ సౌండ్ ని గెస్ చేయాలి. అవి రివర్స్ లో వస్తున్నాయి. ఎనీ గెస్? ఇప్పుడు మీరు విన్నది ఇన్స్టాలో బాగా ఫేమస్ సౌండ్. ए हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या है? Any guess? No? Clue is Pawan Kalyan movie. No? That is Badri. సార్ ప్లే చేస్తారు ఇప్పుడు స్ట్రైట్ గా. మనీ స్పీకింగ్. బద్రి మూవీలో మల్లికార్జునరావు ఫోన్ లో మాట్లాడతారు. నైన్టీన్ కిడ్స్. ఓకే, గుడ్. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. Welcome. Ice cream, you scream, we all scream for ice cream. Only one you have to come. Come. Man, come. Sayanu, come. Sayanu. Ice cream, you scream, we are scream for ice cream. Ice cream, ice cream, we all love. Ice cream, you scream, we all scream for ice cream. Petty bought a bit of butter, but the butter was bitter. Petty bought a bit of butter, but the butter was bitter. Come, Samhita. Betty bought a bit of butter, but the butter was bitter. Betty bought a bit of butter, but the butter was bitter. Bitter was butter. The butter of bit about Betty. తత్తమ్మ తిమ్మక్క తమ్ముడు తమ్ముడు తిమ్మయ్య. తతక తిమ్మక తమ్ముడు తమ్ముడు తిమ్మయ్య. లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము భక్షించు లక్ష్యమా. లక్ష భక్షములు భక్షించు లక్ష్మి ఒక్కొక్క భక్షము లక్ష్యమా. లక్ష్మీవారం నాడు లక్ష్మయ్య లక్ష్మమ్మ ఇంటిలో లక్ష భక్షమును కుక్షిలో నిక్షిప్తం చేశారు. లక్ష్మీవారం నాడు లక్ష్మయ్య లక్ష్మమ్మ ఇంటిలో లక్ష భక్షమును కుక్షిలో నిక్షిప్తం చేశారు. నా నూనె నీ నూనె నీవన్నావా, నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. నా నూనె నీ నూనె నేనన్నానా, నీ నూనె నా నూనె నువ్వన్నావా, నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె. ఓకే, ఇది ట్రై చేయండి, మంచి గిఫ్ట్. ఇది ట్రై చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్. ఓకే,
అడిగేదనని కనుగొనించాను అడిగిన తను మడుగ నుడుగానని వెడనుడుగాను వెడవెడ చిరుముడి తడపిన నడుగిడు నడుగిడలు జరిమ నడుగిడు నెడలాను. ఒకసారి చెప్తాను. అడిగేదనని కనుగొనించాను అడిగిన తను మడుగ నుడుగానని వెడనుడుగాను వెడవెడ చిరుముడి తడపిన నడుగిడు నడుగిడలు జరిమ నడుగిడు నెడలాను. చెప్పండి. అడిగిదనని కడువడిదను అడిగినదను మడుగ నడుగడని బెడబెడ చిడుమని దడబిడ నడుగిడు నడుగిడు జడిమ నడుగిడు నడక. అడిగేదనని కనుగొనించాను అడిగిన తను మడుగ నుడుగానని వెడనుడుగా బెడబెడ చిడుముడి దడబిడ నడుగిడు నడుగిడదు జన్మ నడుగిడు నెడలాను. Which organization declared World Radio Day? 3, 4, 5. Now it's fast to C. C group. No? No, it's wrong. But generally casually it is moving to D team. Team D. Which organization declared World Radio Day? Wrong. It's wrong, song. So you lost. You lose the point. You risk it. What is the full form of AFM? Frequency modulation. Yes, it's right. Very good. Now DD. What is the full form of EAM? A very harmless question, I think so. Still, our principal has given very good information about it. Attitude modulation. Amplitude? No. Aptitude modulation. Modulation. Not attitude. That is amplitude. How the program is on? How the program is on platform? How so far you enjoy? How the program is done? How so far you make success the program? I think we are very good up to the mark of the program. I think so. What do you say? All? So on the program, successing, we want to be know the feelings of the students expressed in their words. So we are going to welcome Srividya from 9th standard, Sanil from 9th standard. Please express your views upon the program of Radio Day. Yeah. Come to us. We really had a good experience on radio. Thank you, sirs, for giving this wonderful opportunity to talk about this program. Thank you, Bharat sir, for saying the new things about the radio. And we have also enjoyed quiz program. And congratulations to Team C for winning in the quiz. We have a great experience in this. Thank you. Good evening, everyone. Today I felt very happy because the radio is used in the olden days, but today the Bharat sir said about that radio. Thank you, sir. Thank you, Bharat sir and Pradeep sir, to keeping the quiz and the program about the radio. Good evening, everyone. Myself and Sastra from 8th standard. We enjoyed a lot for conducting this quiz. Thank you, Bharat sir. Thank you, Bharat sir and Pradeep sir, for conducting the quiz and all the programs. We felt very happy and we understood what is the importance of radio. Thank you, sir. ఇప్పుడు మా తాతయ్య గురించి చెప్పబోతున్నాను. మా తాతయ్య కూడా రేడియో అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడైనా క్రికెట్ మ్యాచెస్ వస్తాయి కదా, అదే నేను వరల్డ్ కప్ ఫీల్ అయినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు మా గ్రాండ్ ఫాదర్. థ్యాంక్ యూ. Good afternoon, all of you.
this is the very special instrument in our human life. In earlier days, there is no instrument to communicate from long distances. Now, you are the people are very lucky of unlucky people. Very luckiest of unlucky people. Do you know this one? Very luckiest of unlucky people. Why? Because you don't know what is the happiest happiness in the life. At the time of our life, our childhood. So this is a very special instrument. So at the time, there is no TV also. In our childhood, there is no TV. If the radio is present in one's house, that family is the richest family in that area. Rich family in that area. Only radio ఉంటేనే rich family అది. సో మొత్తం మన ఏదైనా ఒక లైన్ ఉంది అంటే ఆ లైన్లో ఒకటో రెండో రేడియోలు ఉండేవి, అంతకంటే ఎక్కువ కూడా ఉండేవి కాదు. ఆ టైంలో రేడియో అనేది మాకు అది చాలా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్. ఒక్కొక్క ప్లేస్లో అంటే ఒక్కొక్క టైమింగ్స్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ వస్తుంటే ఆ టైం కోసం వెయిట్ చేసేవారు. డే మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్ వేసేవారు. సండే ఈవినింగ్ 4 o'clock అయిందంటే రేడియోలో సినిమా టెలికాస్ట్ అయ్యేది. రేడియోలో మనం ముందర బొమ్మలు కనబడదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓన్లీ రేడియోలో వచ్చే వాయిస్ని ఆ కంటెంట్ని మాత్రమే మనం వింటూ అక్కడ క్యారెక్టరైజేషన్ మొత్తాన్ని మనం అసంప్షన్ చేసుకుంటాం. అసంప్షన్ చేసుకుంటూ ఉంటే అక్కడ హీరో ఏం చేస్తున్నారు, ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు అన్నీ కూడా మనమే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఏమైతుందంటే క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. रेडियो को हिंदी में आकाशवाणी कहते. आकाशवाणी यानी समाचार. जैसे समाचार सुनते थे. अभी पहले जानवी ने कुछ समाचार बताए. जैसे अगर रेडियो पर समाचार सुनना है तो पहले नमस्कार सभी को. श्री चैतन्य के बारे में बताऊंगी मैं. श्री चैतन्य स्कूल एक ऐसा स्कूल है जहां सभी विषयों का ज्ञान होता है. जैसे खेलना, पढ़ना, डांस करना, जितने भी एक्टिविटी है वे बड़े उत्साह से बच्चे सीखते हैं. 2 ही मिनट में वे ऐसा कर दिखाते हैं जो कोई दूसरा स्कूल के बच्चे नहीं दिखा.